తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లో ఉన్న తెలంగాణ సచివాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న 13, 14, 15, 16 నంబర్లు గల గదులను అడ్లూరికి కేటాయించారు. మొదటగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి అడ్లూరి నివాళులర్పించారు. అనంతరం సచివాలయంకు చేరుకొని మొదటి అంతస్తులోని 13, 14 గదుల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్టానం తనపై ఎంతో నమ్మకం కేటాయించిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలను సమర్థవంతంగా పనిచేసేలా కృషి చేస్తామన్నారు. పేద, దళిత, మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో అతను కేటాయించిన శాఖల ద్వారా పేద ప్రజలకు మేలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.